హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్తాస్ కిచెన్. మన కిచెన్లో ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నేను చిక్కుడుకాయ టమాటో కర్రీ చేశానండి. ఇప్పుడు మనకి ఈ సీజన్లో బాగా దొరుకుతూ ఉంటాయి ఈ చిక్కుడుకాయలు. మంచి ఫైబర్ ఉంటుంది, అలాగే మంచి ప్రోటీన్ ఉంటుందండి. ఇందులో మనం కొంచెం ఆయిల్ తక్కువగా వేసుకొని ఇలా చేసుకొని కనుక మీరు డైలీ జొన్న రొట్టెలు తీసుకున్నారంటే త్వరగా బరువు తగ్గిపోతారండి. జొన్న రొట్టె కానీ రాగి రొట్టె కానీ ఇలాగా చపాతీలో ట్రై చేయండి. మంచి హెల్దీ ప్రోటీన్ రెసిపీ అండి ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా సింపుల్గా చాలా త్వరగా చేసుకోవచ్చండి. ఒక 10 నిమిషాల్లో మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. నేను ఒక గిన్నె పెట్టేసుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. చాలా తక్కువగా వేసుకున్నాను. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్, 4 పచ్చిమిర్చిని ఇలా వేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. దీన్ని ఓన్లీ మొత్తం పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చండి. పచ్చిమిర్చిని జీలకర్ర కొంచెం కచ్చాపచ్చాగా దంచేసి కొంచెం వెల్లుల్లి కూడా వేసి దంచి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అలా కూడా ట్రై చేయండి. నేనైతే ఇలా వేగిన తర్వాత నేను ఈ వీడియో అనేది ఇక్కడ స్కిప్ అయిందండి, సారీ ఏమనుకోవద్దు. నేనైతే ఈ ఆయిల్లో మనకి పచ్చిమిర్చి అలాగే ఆనియన్ వేగిన తర్వాత కొంచెం వెల్లుల్లి దంచి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకొని చిక్కుడుకాయల్ని వేసేసుకున్నాను. శుభ్రంగా క్లీన్ చేసి చిక్కుడుకాయ వేసేసుకొని పైనుంచి కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. మీరు పింక్ సాల్ట్ వాడుకోవడానికి ట్రై చేయండి, అంటే రాక్ సాల్ట్ అది వాడుకోవడానికి ట్రై చేయండి. సాల్ట్ పైనుంచి వేసేసానండి. వేసేసుకొని కొంచెం మగ్గిచ్చేసాను. ఆ వీడియో అనేది స్కిప్ అయిపోయిందండి, అందుకే చెప్తున్నాను. కావాలి అంటే మీరు అల్లం పేస్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ వెల్లుల్లి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. వెల్లుల్లి దంచి కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి. ఆ తర్వాత టేస్ట్కి తగినంత మీ క్వాంటిటీని బట్టి మీరు కారాన్ని అయితే యూజ్ చేసుకోండి. నేనైతే కొంచెం కారం ఎక్కువగానే తింటాం కాబట్టి కొంచెం కారం వేసుకుంటున్నాను. ఇలా వేసేసి మనం కాసేపు దీన్ని మూత పెట్టేసి మగ్గిచ్చేద్దాము. ఇలాగ టమాటా కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకుంటున్నాను. ఒక 4 టమాటోస్ కట్ చేసేసి పైనుంచి ఇలా వేసేసి దీని కారం టమాటో కొంచెం మగ్గిద్దాము. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. మీరు ఇది వారంలో ఒక 3 టైమ్స్ అయినా చిక్కుడుకాయని తీసుకోవడానికి ట్రై చేయండి. మంచి ప్రోటీన్ మంచి ఫైబర్ ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా మూత పెట్టేసుకుంటే మనకి టమాటోస్ మనం వేసుకున్న కారం కూడా చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక్కసారి కలిపేసుకుందామండి. ఇలా కలిపేసుకుంటే చూసారా అసలు ఎంత బాగుందో అండి. గింజ కూడా చాలా పెద్దగా వచ్చిందనమాట. మన చిక్కుళ్ళల్లో అంతే ఉంటుందండి, మంచిగా ప్రోటీన్ ఉంటుందన్నమాట. ఇవి చక్కగా ఎదుగుతాయి కూడా, బాగుంటుందండి. కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఉట్టిగా కూడా తినేయొచ్చు అనమాట. ఈ చిక్కుడు గింజల్ని కూడా ఉడికిచ్చేసుకొని కొంచెం తాలింపు పెట్టుకొని తిన్నారంటే మంచి ప్రోటీన్. మనకి ఈవినింగ్ టైంలో మనం డిన్నర్ టైంలో రైస్ కాకుండా చపాతీ కాకుండా ఇలాగా ఏవైనా స్ప్రౌట్స్ కానీ ఇలా చిక్కుడు గింజలు కానీ బొబ్బరి గింజలు కానీ శనగలు కానీ ఇలాగా బాయిల్ చేసి ఉడకపెట్టేసుకొని చక్కగా తినడానికి ట్రై చేయండి. చాలా బాగుంటుంది, మంచి ప్రోటీన్ ఉంటుంది. మనకి మంచి డైట్కి కూడా చక్కగా బరువు తగ్గడానికి బాగా యూజ్ అవుతుంది. నేను ఫైనల్గా పైనుంచి కొంచెం కొత్తిమీర వేసేసుకున్నానండి. ఇలా వేసేసుకొని కొత్తిమీర కొంచెం ఎక్కువగా ఉంటే ఎక్కువగానే వేసుకోండి. మనకి మంచి ప్రోటీన్ ఉంటుంది కాబట్టి కొత్తిమీర ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా వేసేసుకున్నానండి నేను. పైనుంచి కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుంటే మనం హ్యాపీగా జొన్న రొట్టెలో కానీ చపాతీలో కానీ రైస్లోకి కానీ దేనిలోకైనా చాలా బాగుంటుంది. మీరైతే ఇది లంచ్లోనే ట్రై చేయండి. లంచ్లో ఇలాగా చక్కగా ఒక కప్పు రైస్ పెట్టుకొని ఈ కూర మొత్తం కొంచెం 1/2 కేజీ దాకా, అంటే దగ్గర మనం 1/4 కేజీ పైగా ఈ కర్రీ తీసుకున్నామంటే మనకి రిచ్ అనమాట. ఇందులో మంచి ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది కాబట్టి కడుపు నిండుగా ఉంటుంది. మనకి ఆకలి కూడా త్వరగా వేయకుండా ఉంటుందండి. చాలా మంచి కర్రీ ఇది, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకా కొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా నేను హెల్దీ రెసిపీస్ అలాగే మంచి మంచి కర్రీస్, ఆయిల్లెస్ కర్రీస్ పెడుతూ ఉంటాను. మన వీడియోని మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను ఏది పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా త్వరగా వస్తుంది. అలాగే మన ఛానల్కి అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.